రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను మేము తప్పకుండా నిర్వర్తిస్తామని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారని 1974లో బచావత్ ట్రిబ్యునల్ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పట్టించుకున్న వారే లేరని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశామని అన్నారు. చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. పాలమూరు జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని కేసీఆర్ వివరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ మీద ఆధారపడి నడుస్తోందని, అందుకే చంద్రబాబు మాట విని కేంద్రం డిపిఆర్ వెనక్కి పంపించిందన్నారు. అలా చేస్తే కేంద్రంపై యుద్ధం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండిపోయిందని మండిపడ్డారు. ఇకపై తాము రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు. 2 ఏళ్ల నుంచి మౌనంగానే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాను, ఇక అవకాశం ఇవ్వను, మౌనంగా ఉండను. తెలంగాణను అన్యాయం చేసే పద్ధతిలో వ్యవహరిస్తే గనక తోలు తీస్తా అని కేసీఆర్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. నీళ్ళను కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా. ఒక 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దగ్గర పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు. ఒకటి. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు? ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారికి 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? అంటే ఉన్న వస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొట్టుకుంటారా ఎవడన్నా? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ళ నుంచి 1 రూపాయి పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో. ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా